సతీష్ ఒక థియేటర్లో పనిచేస్తున్నాడు. తనే మేనేజర్ కావడం వల్ల రెండో ఆట ముగిసిన తర్వాత థియేటర్ మొత్తం ఒకసారి వెతికి అంతా బాగుందని నిర్ణయించుకున్నాక తాళం వేసి వాచ్మెన్కి ఇచ్చి తర్వాత కానీ ఇంటికి బయలుదేరేవాడు కాదు. థియేటర్ కాస్త ఊరికి దూరంగా ఉండేది. అందువల్ల రిలీజ్ సినిమా అయితే తప్ప రెండో ఆటకు పెద్దగా జనం ఉండేవారు కాదు. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా థియేటర్ మొత్తం తిరుగుతూ చూస్తున్నాడు. ఎందుకో తెలీదు, ఈరోజు ఏదో కాస్త ఇబ్బందికరంగా ఉంది వాతావరణం. ఉన్నట్టుండి ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకొని విపరీతంగా గాలి వీస్తుంది. కంగారుగా తాళాలు వేసి వాచ్మెన్ చేతికి ఇచ్చి బండి స్టాండ్ తీశాడు. బైక్ స్టార్ట్ అవ్వలేదు. 2-3 సార్లు ట్రై చేశాడు, అయినా బైక్ స్టార్ట్ అవ్వలేదు. విసుగొచ్చి వాచ్మెన్కి సైకిల్ అడిగి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. సమయం రాత్రి 1 గంట కావస్తుంది. విపరీతమైన గాలి వల్ల సైకిల్ ఎంత తొక్కినా ముందుకు కదలటం లేదు. సతీష్కి ఆయాసం వస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే సుమారు 9 కిలోమీటర్ల సైకిల్ తొక్కాలి. కాస్త దూరం వచ్చేటప్పటికి చిన్నగా చినుకులు పడటం ప్రారంభమైంది. ఎప్పటిలాగే కాస్త గాలికే కరెంట్ తీసేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ తమ పని తాము చేశారు. సైకిల్కి ఉన్న డైనమో ఆన్ చేసి మెల్లగా సైకిల్ తొక్కుతున్నాడు. ఆ డైనమో కూడా తను తొక్కే వేగానికి వెలగనా వద్దా అన్నట్టు వెలుగుతుంది. చినుకులు పడటం ఆగిపోయింది. గాలి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. సైకిల్ వేగం పుంజుకుంది. ఇల్లు చేరడానికి ఇంకో 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. దారిలో ఒక పంట కాలువ పైన ఉన్న వంతెన దాటి 2 కిలోమీటర్లు వస్తే కానీ ఊర్లోకి రాడు. రోజు బండి మీద రావడం వల్ల ఎప్పుడూ దారిలో వచ్చే వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సైకిల్ మీద ప్రయాణం కావడంతో దారి మొత్తం తెలుస్తుంది సతీష్కి. మెల్లగా వంతెనని సమీపించాడు. వంతెనకు అడ్డంగా ఒక నల్లటి దుంగ పడేసి ఉంది. అతను అదేం పట్టించుకోకుండా దాన్ని ఎక్కించి వచ్చేశాడు. కాలువకు అవతల తాను సైకిల్ తొక్కుతుంటే కాలువ యువతలో ఎవరో సైకిల్ తొక్కుతూ వస్తున్నారు. చీకటి వల్ల అవతల ఎవరన్నది సరిగ్గా కనిపించడం లేదు. ఇంకో 10 అడుగుల దూరంలో ఊళ్ళోకి వస్తాడనగా తనతో పాటు సైకిల్ తొక్కుతున్న వ్యక్తి సడన్గా కనిపించకుండా పోయాడు. అదేం పట్టించుకుని సతీష్ ఊళ్ళోకి రాగానే ఊరు మొదట్లో ఉన్న రామాలయం దగ్గర ఆగి నూతిలో నీళ్లు తోడి కాళ్ళు కడుక్కొని దేవుడికి ఒక దండం పెట్టి మళ్ళీ సైకిల్ ఎక్కి మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేసి అలా మంచంపై వాలిపోయాడు. ఎప్పుడూ లేని సైకిల్ తొక్కడం వల్ల బాగా అలిసిపోయాడేమో, బాగా నిద్రపోయాడు. తెల్లవారింది. ఉదయాన్నే నిద్ర లేచి తన పనులు ముగించుకొని థియేటర్కు వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. నిన్నటిలాగానే ఊరి చివర ఉన్న రామాలయం దగ్గర ఆగి కాళ్ళు కడుక్కొని దేవునికి దండం పెట్టుకున్నాడు. గుడి దగ్గర చాలామంది జనం ఉన్నారు. వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు. తనకేం అర్థం కాక అడుగుదామనుకుని డ్యూటీకి ఆలస్యం అవుతుందని వెంటనే ప్రయాణమయ్యాడు. కరెక్ట్గా పంటకాలం వంతెన దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా జనం గుమిగూడి ఉన్నారు. వంతెన చివరికి వచ్చి చూసేటప్పటికి తన పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడ వంతెనకు అడ్డంగా ఒక తలలేని మొండెం ఉంది. అంతే, ఉన్నట్టుండి సతీష్కి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. మెల్లగా సైకిల్ దిగి ఆ శవం పక్క నుంచి తప్పుకొని ఆ వంతెన పక్కనున్న మామిడి చెట్టు కింద ఉన్న ఒక కిల్లి బడ్డీ దగ్గర ఆగి ఒక సోడా తీసుకుని ముఖం కడుక్కొని కాసేపు ఆ పక్కనే ఉన్న బల్ల మీద కూర్చుండిపోయాడు. అక్కడందరూ దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సతీష్ కాస్త తేరుకొని మళ్ళీ థియేటర్కి బయలుదేరాడు. 10 నిమిషాల్లో థియేటర్కి చేరుకున్నాడు. థియేటర్ దగ్గర కూడా పోలీసులు జనం ఉండటంతో చూసి కంగారుగా లోపలికి వెళ్ళాడు. ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళకూడదని అతన్ని ఆపబోయాడు. ఇంతలో వాచ్మెన్ పరుగున వచ్చి ఆ కానిస్టేబుల్కి ఆయన మేనేజర్ అని చెప్పగానే ఆ కానిస్టేబుల్ అతన్ని లోపలికి తీసుకెళ్లాడు. ఇదంతా చూస్తున్న సతీష్కి ఏమీ అర్థం కాలేదు. లోపలికి వెళ్తుండగా కిటికీలోంచి లోపల ఓనర్ గారు పోలీసులతో ఏదో కాస్త గట్టిగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. సతీష్ ఆఫీసులోకి అడుగు పెట్టగానే పోలీసులు బయటకు వెళ్ళిపోయారు. ఏమైంది ఓనర్ గారు అని అడిగాడు సతీష్. ఆయన చెప్పింది విని మొదట కంగారు పడ్డా, తర్వాత కాస్త స్థిమితపడ్డాడు. ఓనర్ వెళ్ళిపోతూ ఈరోజు థియేటర్లో అన్ని ఆటలు ఆపేయండి అని వెళ్ళిపోయాడు. సతీష్ కూడా ఇక చేసేదేం లేక తాళాలు వాచ్మెన్ చేతికి ఇచ్చి వెళ్తుండగా వాచ్మెన్ అడిగాడు, ఏందయ్యా, ఎందుకు పోలీసులు వచ్చారా అని. సతీష్ దానికి సమాధానం చెప్తూ, మా ఇంటికి వెళ్ళే దారిలో రంగాపురం మామిడితోపు వంతెన దగ్గర ఎవరినో తల నరికి చంపేశారని, ఆ చనిపోయిన వ్యక్తి మన ఓనర్ గారికి తెలిసిన వాడని
అందుకే పోలీసులు మాట్లాడడానికి వచ్చారని చెప్పాడు. ఆ విషయం చెప్పి థియేటర్ తాళాలు, సైకిల్ తాళాలు వాచ్మెన్ చేతికిస్తూ అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి తన బండిని తోసుకుంటూ రోడ్డెక్కాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలు. తన బండిని నెట్టుకుంటూ వచ్చి నారాయణ సైకిల్ షాప్ దగ్గర ఆగాడు. అక్కడ బండి సరి చేయించుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు కాస్త ఎండ గట్టిగా కాస్తుంది. సరిగ్గా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉండగా ఉన్న పొలంగా వాతావరణం చల్లబడి చల్లటి గాలి వీస్తుంది. సతీష్కి ఇదంతా ఏదో వింతగా అనిపించినా అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. సరిగ్గా సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ముందున్నంత జనం లేరు. 2 కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఆ ప్రాంతానికి రాగానే సతీష్ గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. వంతెన ఎక్కుతూ పక్కనే ఉన్న నెత్తురు మరకలు చూశాడు. గుండె వేగం ఇంకా పెరిగింది. చెమటలు పట్టేశాయి. మెల్లగా ఊర్లోకి వచ్చేశాడు. ఎదురుగా రామాలయం. బండి ఆపకుండానే దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకుని జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పాడు. ఆవిడ సతీష్కి కాస్త ధైర్యం చెప్పింది. సతీష్ భోజనం చేసి వచ్చి తన రూమ్లోని మంచంపై వాలిపోయాడు. ఎప్పుడు పట్టిందో మంచి నిద్ర పట్టేసింది. కాసేపటికి వాళ్ళమ్మ టీ తీసుకొని వచ్చి సతీష్ని నిద్ర లేపింది. లేచి టీ తాగి టైం చూసుకున్నాడు. సాయంత్రం 5:30 అయింది. బయటకు వచ్చి స్నేహితులతో కబుర్లలో మునిగిపోయాడు. చూస్తుండగానే చీకటి పడింది. స్నేహితులంతా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సతీష్ కూడా ఇంటికి వచ్చి స్నానం చేసి భోంచేసి తన రూమ్లో మంచంపై వాలిపోయాడు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి ఎవరో పిలిచినట్టు ఉలిక్కిపడి నిద్ర లేచాడు. ఉన్నట్టుండి నిన్న రాత్రి జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది. తాను ఆ రోజు వంతెనకు అడ్డంగా ఉన్న దుంగని సైకిల్తో తొక్కుకుని వచ్చాడన్న విషయం గుర్తొచ్చింది. అది దుంగ కాదని మొండమని తెలిసి వచ్చింది. అంతే. అప్పటిదాకా చల్లగా ఉన్న తన గది వేడిగా మారిపోయింది. అతని ముఖమంతా ముచ్చెముటలు పట్టేశాయి. ఇక ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి నాతో పాటు అవతలి వైపు సైకిల్ తొక్కుతూ వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటాడు? అతని ఎందుకు కనపడకుండా అయిపోయాడు? ఆ రాత్రంతా అతని గురించి ఆలోచించు తెల్లారిపోయింది. నిన్న థియేటర్ ఆపేసినందువల్ల ఈరోజు త్వరగా వెళ్ళాలి అనుకున్నాడు. త్వరగా రెడీ అయి ఆ దారిలో కాకుండా వేరే దారిలో థియేటర్కి చేరుకున్నాడు. థియేటర్లో తన పని తాను నిమగ్నమైపోయాడు. 3వ ఆట 7 గంటలు. విరామం వచ్చింది. సమయం సుమారుగా 8 గంటలు. జనమంతా బయటికి వచ్చారు. జనంతో పాటు ఆఫీస్ రూమ్లోంచి సతీష్ కూడా బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. జనమంతా లోపలికి వెళ్ళిపోయారు. సతీష్ మాత్రం ఇంకా అటు ఇటు తిరుగుతుండడం చూసి వాచ్మెన్ దగ్గరకు వచ్చి థియేటర్ వెనక లైట్ సరిగా వెలగడం లేదని కొత్తది కొనాలని చెప్పి వెళ్ళిపోయాడు. అదేదో చూద్దామని సతీష్ థియేటర్ వెనక్కి వెళ్ళాడు. కాస్త దూరంలో థియేటర్ గోడ పక్కన వాచ్మెన్ సైకిల్ మీద ఎవరో కూర్చున్నారు. సినిమా వేసి చాలాసేపు అయింది. లోపలికి వెళ్ళమని సతీష్ ఎంత అరిచినా ఆ వ్యక్తి కదలడం లేదు. ఎవరో చూద్దామని సతీష్ ముందుకు కదిలాడు. తాను ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ రూపం కొద్దిగా మాయమవుతూ వస్తుంది. సతీష్ కాళ్ళల్లో వణకు మొదలైంది. ఆ రూపం ఆ రోజు రాత్రి తనను వెంటాడుతూ వచ్చిన రూపంలానే ఉంది. సతీష్లో ముందుకు వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. వెనుదిరిగి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలియదు, అతని కాళ్ళు చేతులు వణుకుతూనే ఉన్నాయి. గొంతు తడారిపోయింది. అతని ఆలోచనలు ఎక్కడికో పోతున్నాయి. అదే సమయంలో సడన్ గా ఫోన్ మోగింది. ఆ శబ్దానికి సతీష్ ఉలిక్కిపడి తన సీట్లో పడ్డాడు. ఫోన్ వంక భయంగా చూస్తూ వణుకుతూనే చేత్తో రిసీవర్ తీసి ఎవరు అన్నాడు. అవతల ఒక భీకరమైన గొంతు సతీష్ అంది. ఆ గొంతు ఎవరితో గుర్తుపట్టడానికి సతీష్కి తక్కువ సమయమే పట్టింది. అది థియేటర్ ఓనర్ సాంబశివరావు గారిది. ఈ రోజు నుంచి ఒక 10 రోజుల పాటు మన థియేటర్లో 3 ఆటలు మాత్రమే వేయమని చెప్పి సతీష్ ఎందుకు అని అడిగేలోపే ఫోన్ కట్ చేశారు. సతీష్కి ఇంకా వణుకు తగ్గలేదు. వాచ్మెన్ని మిగతా స్టాఫ్ అందరినీ పిలిచి ఈ రోజు నుంచి 10 రోజులు 4 ఆటలు వేయడం లేదని, ఈ విషయం బయట ఉన్న జనానికి చెప్పి పంపమని, మీరు కూడా ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పాడు. వాచ్మెన్ తప్ప అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. క్షణాల్లో థియేటర్ నిర్మానుషంగా మారిపోయింది. ఇప్పుడు సతీష్ ఉన్న పరిస్థితిలో థియేటర్ అంతా తిరిగి చూడటం అంటే తనకి అగ్నిలో పరీక్షతో సమానమని గ్రహించి వాచ్మెన్ని పిలిచి ఆ పని అతనికి అప్పగించి తన బండి తీసుకుని బయటికి వచ్చేశాడు. రోడ్డంతా నిశ్శబ్దంగా ఉంది. ఊరికి దూరంగా ఉన్న థియేటర్ కావడం వల్ల దగ్గరలోంచి చిన్న షాపులు త్వరగా మూసేశారు. రోడ్డంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఊరికి దూరంగా ఉన్న థియేటర్ కావడంతో దగ్గరలోని చిన్న షాపులన్నీ త్వరగా మూసేశారు. సతీష్ బండి స్టార్ట్ చేసి ఆలోచనలో పడ్డాడు. ఉదయం వచ్చిన దారా లేక ఎప్పుడు వెళ్ళేదారా అని. ఉదయం వచ్చిన దారి రాత్రిపూట బాగోదు. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.
అటు నుంచి రావద్దు, పురుగు పుట్ర ఉంటుందని. చేసేది లేక భయంగా ఉన్నా కాస్త ధైర్యం చేసి రోజూ వచ్చే దారికే బయలుదేరాడు. జరుగుతున్న సంఘటనలన్నీ తలుచుకుంటే ఆ చల్లటి గాలితో కూడా తన శరీరం వేడెక్కుతుంది. సరిగ్గా రంగాపురం వంతెనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు రోడ్డుకు ఇటు అటు కోత కోసిన పొలాలు, వరి కుప్పల సందులలో నుంచి వచ్చే గాలి వింత శబ్దం చేస్తుంది. బండి వేగం తగ్గించాడు సతీష్. ఎదురుగా తెల్లటి ఆకారం కనిపిస్తుంది. అది తన వైపే వస్తున్నట్టుగా ఉంది. బండి వల్ల చేతులు వణుకుతున్నాయా, చేతుల వల్ల బండి వణుకుతుందా అర్థం కావటం లేదు సతీష్కి. చూస్తుండగానే ఆ తెల్లటి ఆకారం తనని సమీపించింది. కంగారు పడుతూనే బండి ఆపి చూశాడు. ఆ ఆకారం ఎవరో కాదు, ఆ వంతెన పక్కనున్న మామిడి చెట్టు కింద ఉన్న కిళ్ళీ కొట్టులో ఉండే బామ్మ. ఏంట్రా అబ్బాయి, ఏలప్పుడు ఇలా వెళ్తున్నావు అని అడిగింది ఆ బామ్మ. ఇంటికి వెళ్తున్నా బామ్మ అని చెప్పాడు సతీష్. వేరే దారిన పోకపోయావా, ఇలా ఎందుకు వచ్చావని అడిగింది ఆవిడ. వెళ్దామనుకున్నా బామ్మ, కానీ అటువైపు పాములుంటాయని ఇలా వచ్చానన్నాడు సతీష్. పాములు కంటికి కనిపిస్తాయి కాబట్టి వాటిని తప్పించుకొని వెళ్ళొచ్చు, కానీ ఈ దారిలో వచ్చే వాటికి నువ్వు తప్పించుకోలేవు అంది బామ్మ. సరేలే, ఎలాగో ఇంత దూరం వచ్చేసావుగా, ఇక నుంచి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ బామ్మ. వెళ్తూ వెళ్తూ రే అబ్బి, ఏం జరిగినా వెనక్కి మాత్రం తిరిగి చూడకు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే సతీష్ గుండె గుబేలమంది. ఉన్న ధైర్యం కాస్త ఆవిరైపోయింది. ఈ మాటల సందట్లో బండి ఎప్పుడు ఆగిందో కూడా గమనించలేదు సతీష్. దూరంగా వంతెన మీద లైట్ వెలుగుతూ కనిపించింది, కానీ తనెప్పుడూ ఆ వంతెన మీద లైట్ ఉన్నట్టు గమనించలేదు. సరేలే, నా అదృష్టం కొద్దీ అనుకుని బండి స్టార్ట్ చేస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అసలే వణికిస్తుంటే ఈ సమయంలో బండి ఇలా ఏడిపిస్తుంది ఏంటి, నా పని అయిపోయింది. తల పట్టుకొని తాళం వైపు చూశాడు. తాళం ఆఫ్ చేసింది. ఇప్పటిదాకా చేసిన దానికి తాను నిందించుకొని బండి స్టార్ట్ చేసి ముందుకు సాగాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపించే కొద్దీ షర్ట్ జేబు ఎగిరెగిరి పడుతుంది. కొద్దిసేపట్లోనే వంతెన మీదకు చేరుకున్నాను. అప్పటిదాకా అక్కడ కనిపించిన లైట్ ఇంకాస్త దూరంలో కనిపిస్తుంది. మెల్లగా వంతెన దాటేశాడు. ఆ రోజులా ఎవరైనా కాలువ అవతల వస్తున్నారేమోనని చూడబోయి మానేశాడు. ఉన్నట్టుండి బండి బరువెక్కింది. వేగం పెంచాడు, కానీ బండి చాలా భారంగా కదులుతుంది. భయం ప్రారంభమైంది. కాళ్ళు చల్లబడిపోతున్నాయి. తన గుండె శబ్దం బండి శబ్దం కంటే గట్టిగా వినిపిస్తోంది. తన ఊరుకు చేరుకోవడానికి ఇంకా 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ ఈ 2 కిలోమీటర్లు 200 కిలోమీటర్లా అనిపిస్తుంది తనకి. నల్ల కాలువ సడి చేయకుండా నిశ్శబ్దంగా పారుతుంది. బండి అంతకంతకు బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. పొలిమేరకు 10 అడుగుల దూరంలో ఉన్నాడు. కాస్త దూరంలో రామాలయంలోని లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. మొత్తం మీద పొలిమేర దాటేశాడు సతీష్. ఉన్న ఫలంగా బండి తేలికైపోయింది. నిమిషాల్లో ఊళ్ళోకి వచ్చేశాడు. రామాలయం దగ్గర బండి ఆపి గబగబా నూతిలో నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు కడుక్కొని దేవునికి దండం పెట్టి అక్కడే కాసేపు కూర్చుండిపోయాడు. కొద్దిసేపటికి లేచి బండి దగ్గరకు వచ్చి బండి స్టార్ట్ చేస్తూ యథాలాపంగా పొలిమేర వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఒళ్ళు మొత్తం చల్లబడిపోయింది. దూరంగా పొలిమేరకు అవతల ఒక నల్లని ఆకారం లక్ష్మణ రేఖ గీసినట్టుగా ఆగిపోయి తన వంకే చూస్తుంది. సంఘటన జరిగిన రోజు తనను సైకిల్ మీద వెంటాడింది అదే ఆకారం. థియేటర్ గోడ పక్కన సైకిల్ మీద కూర్చుంది అదే ఆకారం. చింతనిప్పుల్లా పగపగా మండుతున్న కళ్ళతో తననే తీక్షణంగా చూస్తుంది. అంతే, మరుక్షణం తప్పున శబ్దం చేసి సతీష్ కింద పడిపోయాడు. కాసేపటికి చినుకులు పడ్డాయి. మెలకువ వచ్చి గబాలన పైకి లేచాడు. సతీష్ మీద పడ్డవి చినుకులు కాదు, ఎవరో ముఖాన్ని నీళ్లు కొట్టారు. తెల్లారింది. చుట్టూ జనం పోగై తనని విచిత్రంగా చూస్తున్నారు. జనాన్ని తప్పించుకొని బండి దగ్గరకు వచ్చి బండి స్టార్ట్ చేస్తున్నాడు. కానీ బండి చేతికి దొరకడం లేదు. వెనక్కి తిరిగి చూశాడు. తన శరీరం నేల మీద పడింది. అందరినీ పిలుస్తున్నాడు, కానీ ఎవరూ తనని చూడటం లేదు. తన తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు డాక్టర్ కూడా వచ్చాడు. తన గుండె ఆగిపోయి చనిపోయాడని ధృవీకరించి డాక్టర్ వెళ్ళిపోయాడు. తనకేం అర్థం కావడం లేదు. తలపైకెత్తి మళ్ళీ పొలిమేర వైపు చూశాడు. ఈసారి ఒక తలలేని మొండెం తన వైపు తిరిగి చూస్తుంది. తర్వాత అది వెనక్కి తిరిగి వంతెన వైపు నడుచుకుంటూ వెళ్తుంది. భయం ఎంతటి వారినైనా ఇబ్బంది పెట్టగలదు. నేను అసలు భయపడను అని బీరాలు పలికిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో భయపడి ఉంటారు, కానీ ఒప్పుకోలేరు.
ఎందుకంటే చులకన అయిపోతామని. అందుకే భయం వేసినా లేదనే చెప్తారు.